మొన్న పెట్టాను మొన్న పెట్టాను అంటే సార్ చూడు మేడం చూడు ఓకే ప్రేమ తెలుగు చెప్పినప్పుడు రావాలా ఓకేనా ప్రశాంతమైన మనసుతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గణేశుని ప్రార్థనతో మన విద్యార్థులు ప్రదర్శించబోయే స్వాగత నృత్యాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత మన ప్రిన్సిపల్ మేడం గారిని జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ మన కన్వీనర్ ప్రిన్సిపల్ రమణ ప్రసాద్ సార్ గారిని జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుచున్నాను. మన బిల్డింగ్ ఓనర్స్ అయినటువంటి ధనంజయ రెడ్డి సార్ గారు, సిద్ధారెడ్డి సార్, శ్రీనివాసన్ సార్,
కురిపించవే కరుణాంబురాశి చేసే గతులతో రామశతంబుల నదులతో ఆపైన నీ చూపాపేన. ముందుగా మన ప్రిన్సిపల్ మేడం గారు వారి యొక్క అమూల్యమైన మాటలు మనతో పంచుకుంటారు. సభకు నమస్కారం. గౌరవనీయులైన ముఖ్య విశిష్ట అతిథి మన శ్రీ పాషం సునీల్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు. అలాగే స్వాగతం, సుస్వాగతం. అలాగే ముఖ్య అతిథి మన కన్వీనర్ డివి రమణ ప్రసాద్ సార్ గారికి మరియు ముఖ్య అతిథులైనటువంటి మన ముగ్గురు ఓనర్స్ బండి ధనంజయ్ సార్ గారు, అలాగే సిద్ధారెడ్డి సార్ గారు, శ్రీనివాసులు సార్ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి ఇతర నాయకులందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. మా స్కూల్కి వస్తేనే ఎంత హ్యాపీగా ఉన్నారు పిల్లలు సార్కి అర్థమైంది. సో మన పిల్లలు మాటల్లో కాదు వాళ్ళ యొక్క హావభావాల్లో వ్యక్తం చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి మన పాఠశాలకు వచ్చేసినందుకు. ఈ పాఠశాలని గూడూరు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో గూడూరులో, అక్కడి నుంచి ఇది ఎంజేపీ పాఠశాలనే కాకుండా తన సొంత పాఠశాలగా భావించి ఈ పాఠశాలలో ఉన్న పిల్లలందరికీ, ఆడపిల్లలందరికీ తన సొంత తండ్రిగా భావించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.
అందరూ మాట్లాడకుండా అరవకుండా చక్కగా కూర్చోవాలి. నెక్స్ట్ మన స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా మన స్కూల్ యాన్యువల్ రిపోర్ట్ను మన వైస్ ప్రిన్సిపల్ రుక్మేరీ మేడం గారు మనకు చదివి వినిపిస్తారు. గౌరవనీయులైన మన గుంటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన ప్రమోషన్ ద్వారా ఈ స్కూల్కి రావడం జరిగింది. అదే సంవత్సరంలో 2023-24 సంవత్సరంలో మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్, పొలిటికల్ లెజెండ్, ఈనాటి కార్యక్రమ గౌరవ విశిష్ట ముఖ్య అతిథి సునీల్ కుమార్ గారికి ఈ ముఖ్యంగా డెడికేట్ చేస్తూ వందనాలు అంటే మన ముందుకు వచ్చేస్తున్నారు మన విద్యార్థులు. పెద్దలు స్థానిక శాసనసభ్యులైనటువంటి డాక్టర్ శ్రీ పాచం సునీల్ కుమార్ గారికి మరియు ఈ బిల్డింగ్ని మా పాఠశాలకు ఇచ్చినటువంటి దాతలు, వీళ్ళు దాతలే అని చెప్పాలి. వాళ్ళు స్వలాభం ఉందో లేదో నాకైతే అది తెలియదు, కానీ స్వలాభం లేని విధంగా దీన్ని బిల్డింగ్ రూపుదిద్దారు కాబట్టి అలా చెప్తున్నాను నేను. ధనంజయ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, శ్రీనివాసులు గారు వారికి మరియు ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి తల్లిదండ్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా జిల్లా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కన్వీనర్గా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వార్షికోత్సవంలో చాలా హుషారుగా పాల్గొంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను ప్రస్తుతం ఇదే జిల్లాలో ఉన్నటువంటి కొలకమూడి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్గా ఉంటూ ఈ జిల్లా కన్వీనర్గా పనిచేయడం జరుగుతుంది. మరి శాసనసభ్యుల కోరిక మేరకు ఈ సంవత్సరం దాదాపు 15 మంది విద్యార్థులకు మా కొలకమూడి, గూడూరు, కోట పాఠశాలల్లో సీట్లు కేటాయించడం నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టంగా భావించాను. అంతేకాకుండా విద్యానగర్ నుంచి ఇక్కడికి పాఠశాల షిఫ్ట్ చేసే క్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం మాడిఫికేషన్స్ అవసరమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 2 తరగతులను ఎక్కడ జరపాలి అన్నప్పుడు గొలగమూడి నా గురుకుల పాఠశాలలో నేను ఉంచి ఈ పాఠశాల విద్యార్థులు 2 తరగతులు దాదాపు 3 నెలల పాటు నిర్వహించి తిరిగి మీకు అందజేయడం జరిగింది. సో
అంటే మీలో కొంతమంది విద్యార్థులు నా విద్యార్థులే, 3 నెలలు ఉన్నా కూడా నేను నా విద్యార్థులుగానే భావించి ఈ కార్యక్రమానికి మరి మేడం గారి పిలవగానే రావడం జరిగింది. మరి ముఖ్యంగా బీసీ గురుకులాలు, గురుకులము అంటే జనరల్గా పోల్చుకుంటాం మనం, దీన్ని పలికేటప్పుడు బయట పబ్లిక్ బీసీ హాస్టల్ అని పలుకుతుంటారు. ఇది హాస్టల్ కాదండి, విద్యా హబ్బు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే ఒక విజ్ఞాన కేంద్రం గురుకులం. ఇక్కడ డిసిప్లైన్, మా పిల్లలు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తారు, రాత్రి 10 గంటల వరకు వివిధ రకాల కార్యక్రమాల్లో యోగా కానీ, క్లాసులు కానీ, స్టడీ అవర్స్ కానీ అన్నింటిలో క్రమశిక్షణ తప్పకుండా పాటిస్తారు. ఈవెన్ ఈ రోజు రేపు తెల్లవారుజాము ఆదివారం అన్నా కూడా మా పిల్లలు 5 గంటలకే లేస్తారు. మరి వేదిక మీద ఈ జిల్లాలోనే నేనైతే అనుకుంటున్నాను, గొలగమూడి గురుకుల పాఠశాల కానీ, తర్వాత కోట జూనియర్ కాలేజీ కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోట జూనియర్ కాలేజీ కానీ, వీటన్నిటినీ చూసినప్పుడు గూడూరు స్కూల్ బిల్డింగు చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. అది అక్షరైతే అంటే స్థానిక శాసనసభ్యుల వారికి ఈ బిల్డింగ్ని ఇచ్చినటువంటి వారికే చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ వస్తువులు నేను చూశాను. ఈవెన్ మొన్న అంత పెద్ద దాదాపు అన్ని రోజులు వర్షాలు కురిసినా కూడా ఏ మాత్రము ఒక్క పిల్లను కూడా మామూలుగా అయితే ఊరికి పంపించాల్సిన అవసరం ఉండేది. కానీ నేను స్వయంగా విజిట్ చేయడం కూడా జరిగింది గూడూరు పాఠశాల. ఆ వర్షాల్లో ఒక్క పిల్లను కూడా మేము ఊరికి పంపకుండా ఇక్కడే ఉంచి జాగ్రత్తగా చూడటానికి ఈ బిల్డింగ్ మాకు సహకారం అందించింది. దట్ క్రెడిట్ గోస్ టు స్థానిక ఎమ్మెల్యే మాత్రమే. మరి సార్ గురించి నేను 1990లో కోటలో ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి కూడా సునీల్ సారు నాకు తెలుసు, కానీ నేను సార్కి తెలియకపోవచ్చు. కానీ ప్రతి రంగంలోనూ దినదినాభివృద్ధి నియోజకవర్గాన్ని తీసుకొస్తూ ఈ పాఠశాలకి అనేక రకాలైనటువంటి వసతులు కల్పిస్తున్నారు. ఈ పాఠశాల అంటే ఆల్మోస్ట్ దాని యొక్క ఇప్పుడే అంటున్నారు, ఈ పేద పిల్లలకి ఎంత చేసినా తక్కువే అన్నట్టు సారు నాతో అనడం జరిగింది. అంటే మీకోసం తప్పించే ఒక ఎమ్మెల్యే దొరకడం అనేటువంటిది చాలా అదృష్టం. మరి అయితే ఎప్పుడు కూడా మన గురుకులలో చదివే విద్యార్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని వస్తువులు కల్పించే వాళ్ళు మనకు దొరికినప్పుడు వాటిని సద్వినియోగపరుచుకొని మనం కూడా దినదినాభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా చక్కగా చదువుకొని రేపు 10వ తరగతిలో 100% రిజల్ట్స్ కనుక ఈ గూడూరు గురుకులం కనుక తీసుకొస్తే అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు చాలా ఆనందిస్తారన్నమాట. కన్వీనర్గా నేను ఆనందించడం డిపార్ట్మెంట్ పరంగా ఉంటుంది, కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనందించడం. అమ్మ గూడూరు గురుకులం ఆయన పరిగెత్తారు పేరెంట్స్ ఎమ్మెల్యే గారి దగ్గరికి, మా అమ్మాయికి అక్కడ సీట్ ఇప్పించు, మా అమ్మాయికి అక్కడ సీట్ ఇప్పించు అని. ఆ పరిస్థితి క్రియేట్ చేయాలి. ఆఖరికి ఎమ్మెల్యే సార్ కూడా అక్కడ లేవయ్యా మీకు, మీ పిల్ల ఎంత మాత్రం జరుగుతుంది చెప్పండి, అక్కడ చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్గా ఉంటుంది, ఉండగలదా మీ అమ్మాయి అని అడిగి లెటర్ ఇచ్చే పరిస్థితికి మన పాఠశాలను తీసుకెళ్లాలని చెప్పి మన ఉపాధ్యాయుల్ని, ప్రిన్సిపాల్ గారిని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి నేనైతే కన్వీనర్గా ఒకటే చెప్పదలుచుకున్నాను, 10వ తరగతి దాటిన తర్వాత ఇప్పటిదాకా 10వ తరగతి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. యాన్యువల్ డే తర్వాత 10వ తరగతి పిల్లలంతా టీచర్ అవుతారు మామూలుగా ఇదివరకు. ఇప్పుడు ముందే పెట్టారు యాన్యువల్ డే కాబట్టి ఇంకా నెల రోజులు మీకు పరీక్షలు ఉన్నాయి. ఈ నెల రోజులు కూడా ఏమాత్రం క్రమం తప్పకుండా చదివి 100% ఫలితాలు తేవాలి. ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్లో దాదాపు మనం గాలిలో అలా వదిలేసినటువంటి పక్షి ఎలా ఎగురుతుందో పిల్లలు కూడా అలా ఎగురుతూ ఉంటారు. అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో పాడైపోవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలా కాకుండా మీరందరూ కూడా దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా 3 రోజుల క్రితం జరిగినటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క రివ్యూ మీటింగ్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలోనే దాదాపు 2 జూనియర్ కాలేజీలు కూడా బీసీ వారి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అది కేవలం
రెండో జిల్లాకి 2 కూడా అమ్మాయిలు. అయితే ప్లేస్లు అనేవి ఏమిటి అనేటువంటిది ఇంకా దాని మీద డిస్కషన్ ఉంది. ఒకటైతే ఆత్మకూర ఆల్మోస్ట్ అయిపోతుంది, రెండో దాని మీద డిస్కషన్ స్టేజ్ ఉంది. ఈ 2 జూనియర్ కాలేజీలు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా మీరు ఇక్కడే చదువుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి ప్రభుత్వము, ఇలాంటి ఎమ్మెల్యే, ఇలాంటి మనకి బిల్డింగు, ఇన్ని వస్తువులు ఉన్నప్పుడు రిజల్ట్స్ రాకపోతే కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి పరిస్థితులు అంగీకరించదు అని చెప్పి తెలియజేస్తూ రిజల్ట్స్ కోసం అందరూ కృషి చేయాలని, పిల్లలందరూ కూడా బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తేవాలని. ఇప్పుడు మీరు అందరూ చప్పట్లు కొట్టారు, చాలా ఆనందంగా ఉన్నారు. మన ఎమ్మెల్యే వస్తున్నారు, మన ఎమ్మెల్యే వస్తున్నారు. మరి ఎమ్మెల్యే ఆనందించే రోజు ఎప్పుడు రావాలి మన పాఠశాల గుండా? రిజల్ట్స్ తెచ్చినప్పుడు. సో అందరూ కూడా 10th క్లాస్ విద్యార్థులు కష్టపడి చదివి 100కి 100% ఫలితాలు సాధించడమే కాకుండా ఎంజేపీ రెసిడెన్షియల్ గురుకులాల్లో టాప్ 10లో కనీసం ఒక్క అమ్మాయి అయినా మీ ఊళ్ళో నుంచి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం వాసి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మన కన్వీనర్ రమణ ప్రసాద్ గారికి, ప్రిన్సిపాల్ మేడం అంజనా మేడం గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు పులిన్ సేదేవ్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు అయ్యం గారికి, చంద్రరావు గారికి, ఆలిబాయ్ గారికి, శ్రీరామ్ మీద పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గురుకుల పాఠశాల దగ్గర రావడానికి కారణం ఎవరంటే ముఖ్యంగా మన ఎమ్మెల్యే పాఠశాల సునీల్ కుమార్ గారిని తెలియజేస్తుంది. ఆయన ఎన్నో బిల్డింగ్లు చూసినా కూడా ఎవరు బిల్డింగ్ ముందు రాకపోయేసరికి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి బిల్డింగ్ ఇవ్వడం అని కూడా అడగడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మొత్తం రెడీ చేసి దాదాపు 20,000 స్క్వేర్ ఫీట్లు రెడీ చేసి ఇవ్వడం కూడా జరిగింది. మన ప్రిన్సిపల్ మేడం కూడా దీన్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా మమ్మల్ని అడిగి తీసుకోవడం కూడా జరిగింది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ 250 మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నారంటే మా బిడ్డలాగా భావించి మేము కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజే కూడా ఇలా సరస్వతి పూజ కూడా జరిగింది. ఈరోజు 10th క్లాస్ విద్యార్థులకి మేము అందరం కూడా నేనే ఈరోజు దాదాపు 10th క్లాస్ విద్యార్థులకి ప్యాడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే 10th ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి చేస్తున్నాను. అంటే ప్రతి ఒక్క వస్తువు వాళ్ళ పరిస్థితితో సహా ప్రతి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ స్కూలు మా సొంత స్కూల్లా భావిస్తున్నాం మేము.
అంటే ప్రైవేట్ స్కూల్తో ధీటుగా ఈ స్కూల్ కూడా ఎందుకు ఉండకూడదు అనేది మా ఆలోచన. మంచి రిజల్ట్ ప్రైవేట్ స్కూల్తో ధీటుగా మనం కూడా విద్యార్థులు కూడా మనం ఎందుకు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ, ఎందుకు సాధించకూడదు ప్రైవేట్ స్కూల్స్ లాగా అనేది నా ఆలోచన. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా చదివి ఈ స్కూల్కి మంచి పేరు రావాలా. మీకు ఏ విధంగా కావాలన్నా నా సహాయ సహకారాలు ఈ స్కూల్లో పిల్లలందరూ కూడా నేను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు 10th క్లాస్ పిల్లలందరూ కూడా ఇప్పుడు 10th రాసే ఎగ్జామ్స్ రాసే పిల్లలందరూ కూడా జిప్ ఫైల్స్ అని మీకు అందరూ కూడా అవసరం అయ్యి ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు అది కూడా నేను ఈ సంవత్సరం ఇస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈసారి 10thలో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అంటే మీరు ఎవరు సాధిస్తారు అనేది మీకు ఇప్పుడే మీరే తెలుసుకోవాలా. బాగా చదవండి మంచిగా. నా ద్వారా మీరు లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే మాదిరిగా 3 పిల్లలకి క్యాష్ ప్రైజ్ ఇచ్చాను. అందువల్ల మళ్ళీ కూడా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా మీకు ఎప్పుడు నా ప్రోత్సాహం ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు ప్రోత్సహిస్తేనే వాళ్ళు ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి విద్యను అభ్యసిస్తే మీరు ఎక్కడో ఏదో మంచి ఉద్యోగాలతో మీరు సాధించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ గురుపాల పాఠశాలలో మనం ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ఈ మెనోగా చూస్తే వారానికి 5 రోజులు మీకు ఎన్ని పెడుతున్నారంటే అది మన గవర్నమెంట్ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు దీన్ని ఇంత మెనూ తయారు చేస్తుంటే మా ఇంట్లో కూడా వారానికి 1 రోజే పెడతారు. ఇక్కడ రోజు పెడుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. మీరు పౌష్టికాహారం కూడా మీకు పెడుతున్నారు. మీరు నిజమే చేయాల్సింది ఒక చదువు మాత్రమే. ఆ చదువుకుంటే మీరు ఎక్కడో ఉంటారు. మీరే రేపు మమ్మల్ని కూడా గౌరవిస్తారు. అబ్బా మేము బాగా చదువుకున్నాము, మంచి ఉద్యోగంలో ఉన్నామని. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా అంటే మనందరం కూడా బాగా ఏదైనా కూడా విద్య లేదే ఏది సాధించలేదు. దానికి నేను తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన మన 7వ వార్షికోత్సవం అంటే యాక్చువల్గా అయితే ఇది ఈ స్కూల్లో మొదటి వార్షికోత్సవం. ఎందుకంటే ఈ బిల్డింగ్ మనం 1st వార్షికోత్సవం ఇది. కానీ విద్యానగర్లో ఉన్నప్పుడు గోడల్లో అక్కడ 6 వార్షికోత్సవాలు అక్కడ జరిగాయి. ఇది 1st వార్షికోత్సవం ఇది. మాకు 1st వార్షికోత్సవం ఇక్కడ తెలుసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము బిల్డింగ్ తరఫున మీకు ఏ పిల్లలకి ఏ వస్తువులు కావాలన్నా ఏ ఇది కావాలన్నా నేను ఈ సందర్భంగా ఇస్తానని మీకు తెలియజేస్తున్నాను. అంటే మాకు వచ్చే రెంట్ అంతా మీకే ఇస్తాను. అంటే ఎందుకంటే మేము తీసుకుని చేసేది లేదు. మా అబ్బాయి కూడా విదేశంలో ఉన్నాడు. ఆయన ఏదో ఒకటి మాకు పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ పిల్లల కోసం నేను ఏదో ఒకటి చేస్తానని ఈరోజు యాక్చువల్గా అయితే మా అబ్బాయి వెడ్డింగ్ యానివర్సరీ 1 year అయింది. అందువల్ల ఇవ్వడం కూడా స్టేషన్ కూడా వాళ్ళ సరస్వతి పూజ యాన్యువల్ డే అన్ని కోఇన్సిడెంట్గా జరిగాయి. కాబట్టి నేను మీకు కూడా మీ అందరికి కూడా ఈరోజు స్టేషన్ కూడా మీ అందరికి 10th class పిల్లలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా బాగా చదువుకోవాలని అందరి కష్టాలకు తెలియజేస్తూ సెలవు. నేను ఈ స్కూల్లో లాస్ట్ టైం చదివిన స్టూడెంట్గా మాట్లాడుతున్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్ నాకు డిసిప్లైన్, వాల్యూస్ అన్నీ నేర్పించింది. ఈ ఇన్స్టిట్యూషన్ నేను జాయిన్ అయినప్పుడు ఇక్కడ చూసిన డిసిప్లైన్, టీచర్స్ కోఆపరేషన్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మా ప్రిన్సిపల్ మేడం గురించి మాట్లాడకపోతే నా స్పీచ్ ఎండ్ కాదు. మేడం ఇచ్చే గైడెన్స్, మోటివేషన్, ఎంకరేజ్మెంట్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. ఎస్పెషల్లీ మేడం ఇచ్చే మోటివేషన్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ స్టోరీస్లా ఉంటాయి. మేడం ఇచ్చే మోటివేషన్స్ వల్ల మనం ఇన్స్పిరేషన్ క్రియేట్ అయ్యి మా స్టడీస్ మీద న్యూ ఫోకస్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దీస్ మోటివేషన్స్ ఫర్ అస్ మేడం. మీ లీడర్షిప్ వల్ల ఈ స్కూల్ ఇంత ముందుకు వెళ్ళింది, ఇంకా ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాము. అండ్ ఇంత ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఫ్రీగా ఉంటున్నాయి. బయట ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో మనం లక్షలు వేలకి ఖర్చు పెట్టినా కానీ ఇక్కడ దొరికే కంఫర్ట్, కేర్ మనకు అక్కడ లభించదు. కనీసం అక్కడ బేసిక్ మెడికల్ ఫెసిలిటీ కూడా లేదు. బట్ వీఆర్ సేఫ్. మాకు నర్స్ మేడం ఉన్నారు. ఏ టైం అయినా నైట్ థ్యాంక్ యూ మేడం. అండ్ ఇక్కడ వర్క్ చేసి కుక్ చేసే ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు
పార్టిసిపేట్ చేయాలన్నా దగ్గరుండి మమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. హాస్టల్ అంటే మాకు ఇల్లుతో సమానం. ఇక్కడ ఉండే టీచర్స్ అండ్ పేరెంట్స్ అండ్ ప్రిన్సిపల్ అంటే మా పేరెంట్స్తో సమానం. అండ్ సీనియర్స్ అండ్ స్టూడెంట్స్ మాకు సిబ్లింగ్స్ లాగా. అండ్ మేడం మా మీద పెట్టిన ఎఫెక్ట్స్ వల్లే మేమందరం 10th లో 500+ మార్క్స్ స్కోర్ చేయగలిగాము. అలాగే మేడం వాళ్ళు నా మీద పెట్టిన మన స్టూడెంట్స్ మీద పెట్టిన ఎఫెక్ట్స్ వల్లే సైన్స్ ఫేర్ లో మన ప్రాజెక్ట్ స్టేట్ 2nd వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మ్యామ్. అండ్ దాని తర్వాత జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపిటీషన్ లో కూడా స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యాను. మేడం వాళ్ళు నేను ఏదైనా మిస్టేక్ చేసినా దాన్ని రెక్టిఫై చేస్తూ నాలో కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేశారు. అండ్ ఎప్పుడైనా నేను మిస్టేక్ చేస్తే దాన్ని రెక్టిఫై చేసి ఇలా కాదు అలా నేర్పించారు. ప్రతిరోజు ప్రేయర్లో నన్ను నిలబెట్టి ఆ టాపిక్ని రిపీట్ చేయించి నాకు స్టేజ్ ఫియర్ లేకుండా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. దానివల్ల నేను స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడగలుగుతున్నాను. అండ్ ఇక్కడ మా పేరెంట్స్ ఎలాగో మా టీచర్స్ అండ్ మా ప్రిన్సిపల్ మ్యామ్ అలాగా మా పేరెంట్స్ ఎలా అయితే మమ్మల్ని బాధపడితే మేము ఎలా ఓదారుస్తారో అలాగే మా టీచర్స్ మమ్మల్ని ఓదారుస్తారు. మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేడం వాళ్ళ దగ్గరుండి చూసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల కంటే మాతో మేడం వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇచ్చే మోటివేషన్స్ వల్లే మేము ఇట్లా ఉన్నాము. అండ్ ఈ స్కూల్లో ఎందుకు నేను 5th లో జాయిన్ అవ్వలేదని రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ మనకు దొరికే ఫెసిలిటీస్ బయట ప్రైవేట్ కాలేజెస్లో స్కూల్స్లో కూడా ఎంత మనీ పెట్టినా కానీ మనకు దొరకవు. అండ్ మన స్కూల్ని ఇంత గొప్ప పొజిషన్కి రావడానికి కారణమైన మీ అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఆల్. MLA sir, Pasam Sunil Kumar sir, and all dignitaries present here. And this is Charita from 2022 batch passed out. అండ్ నేను ఇక్కడ 8th నుంచి 10th వరకు చదువుకున్నాను ఈ స్కూల్లో. అండ్ ఇది విద్యానగర్లో ఉన్నప్పుడు, నాట్ హియర్. అండ్ లైక్ అక్కడ ఉన్నప్పుడు నేను స్టార్టింగ్లో అంతగా చదివేదాన్ని కాదు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు స్టడీస్లో. అండ్ ఈ స్కూల్కి వచ్చినాక నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెరిగి మా టీచర్స్ వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల, వాళ్ళ స్టడీ మాకు టీచింగ్ వల్ల మేము చాలా అంటే చాలా గ్రోత్ అయ్యాము ఈ స్కూల్ ద్వారా. అంటే బయట గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా బ్యాడ్ టాక్స్ ఉండేవి ప్రైవేట్ స్కూల్తో పోలిస్తే. కానీ నేను ఇక్కడికి వచ్చినాక గవర్నమెంట్ స్కూల్, రెసిడెంట్ స్కూల్ ఎట్లా ఉంటుందో తెలుసుకున్నాను. ఎంత మంచి స్కూల్ అంటే ఇక్కడ మంచి ఫుడ్ అండ్ టీచర్స్ ఎంత మంచిగా ఉండేవాళ్ళంటే, ఎంత గైడ్ చేసేవాళ్ళు మమ్మల్ని. అంటే నేను ఈరోజు ఇంత గ్రేట్ పొజిషన్కి ఎదగగల కారణం మా టీచర్స్, మా స్కూల్ అండ్ మా పేరెంట్స్, ఎవ్రీవన్ సపోర్ట్, మా ఫ్రెండ్స్ కూడా. అండ్ లైక్ నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే ఆఫ్టర్ 4 years నేను ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేశాను మ్యామ్. ప్రిన్సిపల్ మేడంకి మేము ఎవరో కూడా తెలియదు, అయినా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. అండ్ చాలా ఆశలతో వచ్చాం మేము ఇక్కడికి. లైక్ మాకు ఈ స్కూల్ ఎంతో నేర్పించింది, ఎంతో గ్రోత్ ఇచ్చింది. ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నానంటే దానికి కారణం నా వెనక నా స్కూల్, నా టీచర్స్, ఎస్పెషల్లీ మేరీ మ్యామ్ నాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు. ఆ మేడం రాకపోతే అసలు నేను ఇంత గ్రేట్ పొజిషన్లో ఉండేదాన్నే కాదు అసలుకి. అండ్ ఈ స్కూల్కి ఎప్పటికీ నేను మర్చిపోను, ఈ స్కూల్ని ఎప్పటికీ. నాకు ఇంత గ్రేట్ సక్సెస్ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ప్రిన్సిపల్ మేడంకి వందనాలు మ్యామ్. అండ్ అందరి టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి మా రామ్ ప్రసాద్ గారికి, అలాగే ఈ యొక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆయనకి నేను చెప్పి, ఊళ్ళో ఎక్కడ స్థలం ఉంటే చూడండి, మనకు ఇష్టంగా మన వాళ్ళకి చేయాలా, అంతా పేదపెట్టు బీసీలు మన గూడులో పెడితే మనకు మంచిది. నేను గతంలో 2019లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ చేశాను. కానీ మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ లేకుండా విద్యానగర్కి షిఫ్ట్ అయింది. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. కోరమంటే మా ముగ్గురు, మా రహీము, మా చెంచురామయ్య, ఇజ్రాయెల్, మా మిత్రుడు మా ధనంజయ్ని సంప్రదించారు. విధంగా ధనంజయ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహాయం లేకపోతే ఇక్కడ ఈ స్కూల్ వచ్చేది కాదు. వాళ్ళందరూ ఆ రోజు పట్టుబట్టి నీతో మాట్లాడి
ఈ యొక్క స్కూల్ని మా బిడ్డలకి పేద బిడ్డలకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు మా పార్టీ పట్టణాధ్యక్షులు పులిన శ్రీనారాయణకి, అలాగే మా హరీకి, మా శిక్షరామయ్యకి, మా కార్యదర్శి మా హరికి, అట్లాగే ఇక్కడ మా అడ్మినిస్ట్రేటర్ గారికి, అందరూ కూడా చేదోడు బాదులుగా ఉన్నటువంటి ఈ వార్డు ఇన్ఛార్జ్ మా అల్లీ హుసేన్ గారికి, మా జలీల్ అహ్మద్, మా మధు గారికి, మా ఏఎస్ఐ విజయన్నకి, ఇక్కడ ఉన్నటువంటి మా టీచర్స్కి, అలాగే మా పిల్లలకి పెద్దలకి నమస్కారం, బిడ్డలకి ఆశీర్వాదం. మా బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా అందంగా ఉంటారమ్మా, చాలా అందంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడ కానీ వేరే వాళ్ళు మేకప్ చేసుకుని అందంగా ఉంటారు, కానీ మా బిడ్డలు స్వతహాగా మా పేద బిడ్డలు ఎంత అందంగా ఉన్నారంటే వచ్చినప్పుడు నిజంగా నాకు ఎక్కడో చాలా సంతోషం ఉంది. ఫస్ట్ నేను చాలా స్కూల్ ఫంక్షన్కి పోతూ ఉంటా, చాలా స్కూల్కి వెళ్తున్నా, కానీ ఇంత అందంగా బిడ్డలు కనిపిస్తున్నారంటే మా పేద బిడ్డలు, వేరే బిడ్డలు కాదు. నిజంగా చాలా సంతోషం. అలాగే మీ తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నామా. మిమ్మల్ని అంత బాగా తయారు చేసినందుకు ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు మనోళ్ళందరూ కూడా ఇక్కడ నృత్యాలు ప్రదర్శించారు. ఒకరికి మించి ఇంకొకరు ఇక్కడ నృత్యాలు చేశారు. ఎందుకంటే నాకు సంతోషం ఏంటంటే గతంలో వచ్చినప్పుడు స్పీకర్ బాగాలేదంటే స్పీకర్ తెచ్చిచ్చా. ఆ స్పీకర్ వల్ల ఈరోజు ఆ పాటలకి మ్యూజిక్కి బ్రహ్మాండంగా ఉంటూ పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా చేస్తున్నారంటే సినిమాలు చూసేదానికన్నా అంత బ్రహ్మాండ యాక్టివ్గా చేస్తున్నారు. మీరు సినిమాలో అయితే ఆ డ్యాన్సులకి దాదాపు ఒక 50 టేకులు తీసుకోవాలా, కానీ మా బిడ్డలు ఎక్కడ కూడా టేక్ అనేది లేకుండా ప్రశాంతంగా మీరు దాని డ్యాన్స్ మా పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ఆశీస్సులు. అలాగే మీకు నేర్పించినటువంటి మా టీచర్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను తల్లి. చాలా సంతోషమా, బ్రహ్మాండంగా ఎక్కడికి తీసుకోకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ తీసుకోకుండా మా బిడ్డల్ని ఈరోజు మీరు ఆ విధంగా నృత్యాలు చేయించినందుకు మీకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తామమ్మా. ఎందుకంటే మీరు ఆదర్శం కావాలా. ఇప్పుడే మన సార్ చెప్పారు మీకు. ఎందుకంటే ఈరోజు డాక్టర్స్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన డాక్టర్స్ దాదాపు 14-15 మంది నెల్లూరు జిల్లాలో టాప్లో ఉన్నారంటే నిజంగా అది ఎందుకు చెప్పాలంటే మీరేమని అనుకుని ఒకటి చెప్తున్నా, ఈ యొక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అసలు రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు ఉన్న విషయాన్ని మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోవాలని మేము అందరికీ నేను తెలియజేస్తాం. రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో ఈ రోజుకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ మంత్రి ఎవరమ్మా, మీ మంత్రి చెప్పమ్మా, ఎంత మీకు తెలియదా? మీ మంత్రి ఎవరు? మీ నారా లోకేష్ బాబు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నప్పటి నుంచి బిడ్డల భవిష్యత్తు కానీ బిడ్డల చదువు కానీ దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి ఈరోజు ఆయన చేస్తున్నాడు. అలాగే గతంలో లేని విధంగా స్కూళ్ళల్లో పేరెంట్స్ని పిలుచుకొచ్చి టీచర్స్తో మాట్లాడి ఏ బిడ్డ ఏ విధంగా చదువుతున్నారు, అలాగే అక్కడ తల్లిదండ్రుల బిడ్డల చేత పూజ చేసిన కార్యక్రమం కూడా ఒకటి ఏర్పాటు చేసేది చూస్తుంటారు. అలాగే హాస్టల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మీతో కూర్చొని భోజనం చేసి, తండ్రి భోజనం చేసిన తర్వాత ప్లేటుని మీ మంత్రి లోకేష్ బాబు గారు ఎత్తడం కూడా మీరు చూస్తుంటారు. ఎందుకంటే అది గౌరవం, తండ్రి పట్ల తల్లుల పట్ల మీ ఆ విధంగా గౌరవం ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ నేర్పించే కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమం చేశారని చెప్పి కూడా మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్లు కన్నా ఉద్యోగాలు ఖాళీ ఉంటే దాదాపు 15,900 పోస్టులు మీ లోకేష్ బాబు ఫిలప్ చేశాడని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఊరికే మంత్రి పదవి చేపట్టడం కాదు, ఎక్కడ ఏ సమస్య ఉంది. ఈ యొక్క స్కూళ్ళల్లో టీచర్స్ కొడుతుంటే ఎవరు గత 5 సంవత్సరాల్లో ఎవరు కూడా ఫిలప్ చేయాల. అసలు డిఎస్సి అనేది ఏ గవర్నమెంట్ ఫిలప్ చేయాల, చేసింది ఒక్క నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు కూడా మేము ధైర్యంగా చెప్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే మా సార్ చెప్పారు, బ్రహ్మాండంగా ఇక్కడ బిడ్డలు చదువుతున్నారు. అట్లాగే మీ కార్యదర్శి కూడా రిపోర్ట్ చదువుతూ స్టేట్కి సెలెక్ట్ అయింది. అలాగే మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాలు కూడా
ఇక్కడ చెప్పారు. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నైట్ టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెట్టినటువంటి స్కూల్లో బిడ్డలు ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా నాకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మీ పూర్వ విద్యార్థులు ఈరోజు ఇద్దరు బ్రహ్మాండంగా ఈరోజు మాట్లాడి పాప జాబ్ కూడా చేస్తుంది. సంతోషం. ఎందుకంటే వాళ్ళు రావడం కూడా చాలా సంతోషం. వాళ్ళంతా మీకు ఇన్స్పిరేషన్. అర్థం చేసుకోండి. మీరు వాళ్ళని చూసి నేర్చుకోవాలా, చదవాలా. ఏదో ఎమ్మెల్యే గారు వచ్చారు, చెప్తున్నారు, మీటింగ్ చేస్తున్నారు, ఏదో సార్ వచ్చారు చెప్పారు, మేడం గారు చెప్పారు కాదు. మీరు కూడా టీచర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా, బిడ్డల్ని బాగా చదివించండి. మీరు కూడా బాగా చదవాలమ్మా. చదవకపోతే మీ తల్లిదండ్రులు మీ వినబెట్టిన ఆశలు కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని ధైర్యంగా ఆడబిడ్డల్ని ఇక్కడ పంపి చదివిస్తున్నారంటే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి సహాయం చేస్తారనే నమ్మకంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చదివిస్తున్నాను. ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. మీకు కూడా ఒక ఏం కావాలా. నేను ఎందుకంటే ధైర్యం చెప్పేదంటే ఈరోజు టాపర్స్ గ్రూప్ 1లో కానీ, ఐఏఎస్లో కానీ, డాక్టర్స్లో కానీ టాపర్లకు వచ్చారంటే అది మన గవర్నమెంట్ సంబంధించినటువంటి సిటీ స్కూల్లో చదివిన విద్యార్థులే టాప్లో వస్తున్నారు. కార్పొరేట్ చదివిన వాళ్ళు రావట్లే, మీరే వస్తున్నారు. అంటే మీకు మీ టీచర్స్ చెప్పేటువంటి బోధన ఆ విధంగా ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. చదవండి, కష్టపడి చదవండి. తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్న ఆశల్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో పొమ్ము చేయొద్దని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అట్లాగే మా ధనంజయ సంతోషం మార్నింగే చెప్పి ఇచ్చాడు. ఏంటంటే నేనే స్టేషనరీ ఇచ్చాను. సునీల్ ఇక్కడ బిడ్డలందరూ 10వ క్లాస్కి ఎగ్జామ్ రాయాలా కాబట్టి వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. ధనంజయకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మొన్న చిన్న ఇష్యూ ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అది కూడా అది చేయకుండా ఇక్కడ బంద్ చేశాం, ఆపేశాం. దాన్ని కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇది మా సొంతం. నేను ఫీల్ అవుతాను. మీరు ఏమని అనుకోండి, టీచర్లు మా ట్రైనర్ గారు నా సొంతం, నా స్కూల్, నా బిడ్డలు చదువుతున్న స్కూల్ ఇది. కాబట్టి నా స్కూల్ నాకు ముఖ్యం, నా బిడ్డలు నాకు ముఖ్యం, నా బీసీ బిడ్డలు నాకు ముఖ్యం. ఎక్కడ కూడా సీట్లు దొరకపోతే తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తే నేను ప్రిన్సిపల్ గారిని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసేవాడిని. అమ్మ ఏమా లేదా సార్కి సార్ మేడం పరిధి మించిపోతే సార్కి ఫోన్ చేసేవాడిని. సార్ ఖచ్చితంగా ఇవ్వండి సార్, పేద బిడ్డలు సార్, బయట డబ్బులు పెట్టి చదువుకోలేని బిడ్డలు సార్, వాళ్ళు ఇవ్వండి సార్ అని చెప్తే ఆయన కూడా ఇచ్చినందుకు కూడా సార్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే నా బాధ్యత, నా దగ్గరికి మా వాళ్ళు నన్ను గెలిపించినటువంటి పేదవాళ్ళు, కోటేశ్వర వాళ్ళకి డబ్బు ఉంది ఎక్కడ చేస్తారు సార్, మా వాళ్ళు డబ్బులు పెట్టుకోలేకనే ఇట్లాంటి స్కూల్లో చేస్తారు. ఇప్పుడే పాపం చెప్పింది, ఎక్కడ కార్పొరేట్ స్కూల్కి తీసిపోకుండా ఇక్కడ భోజనాలు ఉన్నాం కానివ్వండి, తరగతి గదులు ఉన్నాం కానివ్వండి, స్టాఫ్ ఉన్నాం కానీ ఉంది మాకు, అదేం మాకు లెక్క కాదు, మాదే బ్రహ్మాండం అని చెప్పి ఈరోజు చెప్పారు. ఓటు గురించి చాలా సంతోషంగా చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు హ్యాపీగా పిల్లలారా అందరినీ చూస్తుంటే 10th క్లాసు ఒక నెలలో మరి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా చదవండి. అలాగే 2 సార్లు ఇక్కడ 100% 10th క్లాస్లో రిజల్ట్ వచ్చాయని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా 100% రిజల్ట్ రావాలి. ఎందుకంటే మళ్ళీ గూడూరుకి షిఫ్ట్ చేసాము ఇది. కాబట్టి మీరు తీసుకొస్తే నాకు సంతోషం, ఈ ఇల్లు ఇచ్చిన మా ధనంజయకి సంతోషం. అర్థం చేసుకోండి. మేము మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మేము వచ్చినా రాకపోయినా మాత్రం మీరు బాగా చదివి అన్ని రంగాల్లో ప్రథమ స్థాయిలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, అలాగే మా సారు ఇప్పుడే అడిగారు సీసీ కెమెరాలు పోయినాయి సార్ అని చెప్పారు. ఖచ్చితంగా మీ సీసీ కెమెరా అయ్యి సార్, 5 సీసీ కెమెరాలు నేను పెట్టిస్తాను సార్, ఇబ్బంది లేదు సార్. ఇదే పెద్ద విషయం ఏం కాదు, నా బిడ్డల కోసం నేను చేయాలి. నా బిడ్డ అడిగితే నేను చేయాల్సిందే. కాబట్టి ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ సునీల్ కుమార్ ఉన్నారంటే నిజంగా నేను చాలా అదృష్టవంతుని. ఆ ఆడబిడ్డలు తల్లిదండ్రులు చూసే బిడ్డలు మీరేనమ్మా, మమ్మల్ని తోడు తల్లిదండ్రులు చూసేది మీరే, తల్లిదండ్రులు చూసేది. కాబట్టి మీలాంటి మంచి బిడ్డలు ఉండడం కూడా సంతోషం. అయితే సీరియస్గా చదవండి. ఎందుకంటే మేము చేసిన దానికి మీరు చదివితే ఇంకా కూడా మళ్ళీ ఏమైనా చేయాలనేటువంటి భావన మనకు కలుగుతుంది. మీరు చదవకపోతే ఎందుకు మనం అడిగిపోయినాం, మనం చెప్పాం, మన మాట పెట్టడం లేదు, ఎందుకు మనం చేయాలనేటువంటి అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది. అది రానికుండా నేను కానీ, మీ కమిషనర్ గారు కానీ, మీ ప్రిన్సిపాల్ గారు కానీ మీ పైన నమ్మకంతో, అలాగే మీ టీచర్స్, మీ స్టాఫ్ సిన్సియర్గా మీకు చెప్తున్నారు కాబట్టి 2 సార్లు 100% ఇక్కడ
సాధించామంటే మీ స్టాఫ్ గొప్పతనం అది. ఇప్పుడే చెప్తున్నారు చాలా మంచి స్టాఫ్ అని. నిజంగా ధన్యవాదాలమ్మా. చేయడమ్మా పుణ్యం. మా పేద బిడ్డలని మంచి స్థాయికి తీసుకొస్తే మీ అందరూ కూడా మీ కుటుంబాలు కూడా బ్రహ్మాండం ఉంటే దేవుడు కూడా మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారమ్మా. వాళ్ళు బాగుంటే మీకు ఆశీర్వాదం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి బ్రహ్మాండంగా మీరు ఈ యొక్క నృత్యం ప్రదర్శించినందుకు మాకే ఇక్కడ వేయాలనిపిస్తుంది కానీ ఏవి కూడా కనుక అంటే వాస్తవం సార్. ఎందుకంటే మేము కూడా కాలేజీలో ఎన్ని చేసిన వాళ్ళు అన్నీ చేసి ఇక్కడికి వచ్చాం. ఊరికి ఏం పైన ఉంటుంది అలా మేము మీ వయసులో మేము కూడా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేయాల్సిందే. మీ ముందు మగవాళ్ళు కూడా పనికిరారు. ఇంత గుప్పుగా ఇంత గట్టిగా ఎవరు లేదు. మీరు బ్రహ్మాండంగా యాక్టివ్గా వచ్చినప్పటి నుంచి ఎక్కడ చేతులు నొప్పి లేకుండా ఏదైనా మంచి మాట మాట్లాడితే తప్పకుండా గుర్తుగా ఉన్నారు. సంతోషం. ఇదే యాక్టివిటీ తప్పకుండా కూడా ఆరోగ్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఊసుకోవడం కాదు, చాలా ఆరోగ్యం తప్పకుండా కూడా. కాబట్టి మీరందరికీ ఆల్ ది బెస్ట్. 10th క్లాస్ వాళ్ళకి మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ 100% రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంది. ముందు 90 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క బీసీ రెసిడెన్షియల్ స్కూలు ఈరోజు 256 మంది ఈ స్కూల్లో చదువుతున్నారు. లేదు నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా ఎక్కువ మంది ఈ స్కూల్లో చేరాలని చెప్పి చేరతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. సీట్లు ఇబ్బంది అయితే సహాయం చేయండి సార్, తప్పదు. ఎందుకంటే ఎంత మా వాళ్ళు పేద బిడ్డలు కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ ఇంకా మీకు ఈ హాస్టల్ సంబంధించి ఏం అవసరం ఉన్నా మీ సొంత మీ నాన్నతో సమానం అన్నాను తల్లి మమ్మల్ని అడగండి తెలియజేస్తూ అలాగే 10th ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి నా వంతు సహాయ సహకారాలు మా సార్తో మాట్లాడి సంప్రదించి మీ మేడం దగ్గర సంప్రదించి మేము కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము కూడా కాలేజీ ఫంక్షన్స్ అన్నీ కూడా చేసుకున్నాం బ్రహ్మాండంగా హ్యాపీగా. మిమ్మల్ని చూస్తే మాకు ఆ ఉత్సాహం వస్తుంది. నేను వయసు అయిపోయాను కాబట్టి మేము ఏమి చేయలేము కాబట్టి ఉన్నాం. కాబట్టి ఏదైనప్పటికీ చాలా సంతోషం తల్లి. బాగా చదవండి, తల్లిదండ్రులని గౌరవించండి, అలాగే ఉపాధ్యాయుల్ని గౌరవించండి. అందరూ కూడా ఎవరికి తగ్గకుండా ఒకరికొకరు పోటీ పడి చదివి అన్ని రంగాల్లో మీరు ఈ హాస్టల్ నుంచి ఒక కలెక్టర్, ఒక ఐపీఎస్ అధికారి, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక టీచర్ ఖచ్చితంగా మీరు అవ్వాలనేటువంటి నమ్మకం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే. కాబట్టి బాగా చదవండి. ఏడు చదివారంటే గూడూరు బీసీ హాస్టల్లో చదివామనేటువంటి మాట మీ నోటి వెంట వినబడాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఓకే సార్. ఓకేనా.